హలో అండి, వెల్కమ్ టు సుబన్బి ఛానల్. ఇవాళ మన వీడియోలో క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది మనకి అస్సలు మెత్తబడదు, ఇలా క్రిస్పీగానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెండో రోజు కూడా ఉంటే దీనిని హ్యాపీగా తినచ్చు. ఇందుకోసం అయితే మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 కప్పుల బియ్యపు పిండి, 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ ఆయిల్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం ఇలా బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇందులో కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మనం ఈ కన్సిస్టెంట్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిని మనము స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా పకోడీలా వేసి వేయించుకోవాలి. ఇలా టర్న్ చేసి ఒకసారి వేయించుకుంటే మనకి ఇది పకోడీ రెడీ అయిపోతుంది. ఇది మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో దీన్ని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ.